సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అదో ఊహల ప్రపంచం. అక్కడ ఉద్యోగం చెయ్యాలంటూ ప్రపంచ దేశాల్లో, అంతెందుకు మన ఇండియాలో సాధారణ పేద మిడిల్ క్లాస్ రిచ్ ఫ్యామిలీలో చిన్ననాటి నుంచి బలంగా ఉండే కోరిక. కానీ అమెరికా వెళ్ళడం అంటే మాటలు కాదు అనే రియాలిటీలో ఉండి చాలా వరకు వారి ఆశలు తగ్గించుకుంటారు. ఎంతైనా అమెరికా వెళ్లాలంటే రాసి పెట్టుండాలి అని సర్ది చెప్పుకుని లైఫ్ లో అడ్జస్ట్ అయ్యి బతికేందుకు రెడీ అవుతాం. ఒకవేళ ఇండియాలోనే మంచి ఎంఎన్సీలో ఉద్యోగం వస్తే వెంటనే ప్రమోషను లేక ఆన్ సైట్ సాకుతోనో అమెరికాలో వర్క్ చేయాలని భావిస్తూ ఉంటాం. ఇలా ఉద్యోగం అమెరికాలో చేయాలి, డాలర్లు సంపాదించాలి అని పగటి కలలు కంటూ ఉంటాం. అలా అనుకున్న దానిలో 100కు 30% మంది మాత్రమే ఆ సువర్ణ అవకాశం అందిపుచ్చుకుంటారు. అయితే నిన్న మొన్నటి వరకు అమెరికాలో ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనే బెంచ్ మార్క్ సెట్ చేశారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి కోట్లలో ప్యాకేజ్, ఇన్సెంటివ్స్, గ్రీన్ కార్డ్, కంపెనీ బెనిఫిట్స్ ఇలా బోలెడుంటాయని కొన్ని సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం మనం కూడా. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఇష్టం లేని వారు దానికి దూరం అవుతూ ఉండగా, మరికొంతమంది వారి డిగ్రీకి అక్కడ తక్కువ ప్యాకేజీ ఇస్తారని వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఇలా పలు రకాలుగా అక్కడ ఉద్యోగాలు చేయాలనుకున్న పరిస్థితులు, అవసరాలు, ఫ్యాషన్, స్కిల్స్ అంటూ అనేక కోణాల్లో ఆలోచించి అక్కడకు వెళ్లే ఆలోచనను విరమించుకుంటారు. అయితే ఇప్పుడు అమెరికాలో నెలకొన్న పరిస్థితులకు ఐటీ సెక్టార్ పెద్దగా రాణించలేకపోతుంది. కరోనా కారణంగా ప్రాజెక్టుల కొరత ఎదుర్కొన్న కంపెనీలన్నీ దాదాపు 3 ఏళ్ల పాటు నష్టాల్లోనే నడిచాయి. అప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఎదుర్కొన్న డీప్ ఫాల్ నుంచి కొన్ని కంపెనీలు ఇప్పటికీ బయటపడలేకపోతున్నాయి. దీంతో 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పెద్ద పెద్ద కంపెనీలు రెసిషన్, లే ఆఫ్స్ పేరుతో ఉద్యోగులను తొలగించడం చేస్తూ వస్తోంది. దాదాపు సంవత్సరం గడిచిన ఈ లే ఆఫ్ ప్రక్రియ ఇప్పటికీ జరుగుతూనే ఉండటం ఐటీ ఇండస్ట్రీ పట్ల ఫ్యాషనేట్ గా ఉన్న వారికి పెద్ద సెట్ బ్యాక్ అయింది. అమెరికాలో ఉద్యోగం అంటే అదొక డ్రీమ్. ఆ కళను అందుకునేందుకు ఎంత కష్టమైనా పడతారు. అమెరికాలో ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉద్యోగాలు ఉంటాయని, వాటిలోనే ఎక్కువ జీతాలు ఉంటాయని చాలా మంది అనుకుంటారు. అయితే ఐటీతో పాటు ఇతర రంగాల్లోనూ భారీ మొత్తం ప్యాకేజీలతో ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి అమెరికా కంపెనీలు. అమెరికాలో పరిశోధన, టెక్నాలజీ, ఫినాన్స్, కార్పొరేట్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ లాంటి రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆయా రంగాల్లో నైపుణ్యాలు కలిగుంటే మంచి ఉద్యోగం దక్కించుకోవచ్చు. అమెరికాలో ప్రధానంగా డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్ లకు చాలా డిమాండ్ ఉంది. ఇక అమెరికాలోని ఎయిర్లైన్స్ పరిశ్రమలో కోట్ల విలువైన జీతాల ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అటు బిజినెస్, ఫైనాన్షియల్ మేనేజర్లు సగటు వార్షిక వేతనం సుమారు ₹1 కోటి వరకు పొందుతున్నారు. ఇలా అమెరికాలో నాన్ ఐటీ కేటగిరీలో పలు రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇలా నాన్ ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నా సరైన స్కిల్స్ ఉన్న ఉద్యోగులు దొరకని కారణంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. బిజినెస్, టూరిస్ట్ వీసాల మీద అమెరికా వెళుతున్న వారికి అమెరికాలో ఉద్యోగాలకు అప్లై చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరయ్యే విధంగా వెసులుబాటును కల్పించింది. ఉద్యోగాల్లో చేరిన తర్వాత వీసాదారులు తమ వీసా స్టేటస్ ను మార్చుకోవాలని గతంలో సూచించింది. B1, B2తో పాటు వివిధ తాత్కాలిక వీసాలకు ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్టుగా స్పష్టం చేసింది. నాన్ ఇమిగ్రెంట్ వర్కర్లు ఉద్యోగాలు కోల్పోతే 60 రోజుల్లోపు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలన్న నిబంధనలను కొన్ని సవరణలు చేసి నాన్ ఐటీ ఇండస్ట్రీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఈ విషయం బయట ప్రపంచానికి పెద్దగా చేరకపోవడంతో అరకొరగా ఉద్యోగాలు అందించగలిగారు. అయితే ఇప్పుడు మరోసారి నాన్ ఐటీ సెక్టర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, ఫినాన్స్, కార్పొరేటర్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ లాంటి అనేక రంగాల్లో ఉద్యోగాలు ఉన్నట్లు తాజా నివేదికలో తేలింది. దీంతో ఆ ఉద్యోగాలకు సైతం భారీగా ప్యాకేజీలు ఇచ్చేందుకు ఆయా కంపెనీ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నట్లుగా మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు. ఇక్కడ
సిలికాన్ వ్యాలీ మరియు వ్యాలీలలో మాత్రమే కాకుండా బోస్టన్, మసాచుసెట్స్, కొలెరాడో వంటి ప్రదేశాల్లో కూడా ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకే ఒక్క షరతు ఏంటంటే మీరు మీ రంగంలో మంచి నైపుణ్యాలను కలిగి ఉండాలి. అమెరికాలో టాప్ నాన్ ఐటీ రంగాల్లో హెల్త్ కేర్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అమెరికాలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు చాలా డిమాండ్ ఎక్కువ. నివేదికల ప్రకారం హెల్త్ కేర్ ఎంప్లాయ్ ప్యాకేజ్ భారతీయ కరెన్సీలో సంవత్సరానికి 1,71,00,000. దీనికోసం మంచి కళాశాల డిగ్రీ, సంబంధిత రంగంలో నైపుణ్యం కలిగి ఉండటం అవసరం. అమెరికాలోని ఎయిర్లైన్స్ పరిశ్రమలో కోట్ల విలువైన జీతాల ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇందులో పైలట్, కో పైలట్, ఫ్లైట్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. ఏవియేషన్